ఈ స్టోరీ విన్న తర్వాత ఏ స్టూడెంట్ కి అయితే చదవాలని అనిపించదో వాళ్ళందరూ కూడా చదవడం స్టార్ట్ చేస్తారు. చదువు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, మనగా తయారు చేసుకున్న మైండ్ సెట్ అన్నమాట. బిలీఫ్ అనే వెహికల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంపిస్తుండాలి. దేవుడు అనేది ప్రతి ఒక్కరు కూడా సేమ్ బ్రెయిన్ అనేది ఇస్తాడు. చివరిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే మోటివేషన్. అయితే రాము అనేటువంటి ఒక స్టూడెంట్ ఉండేవాడు. అతడు సమ్మర్ హాలిడేస్ లోపల ఒక ట్యూషన్ సెంటర్ లోపల జాయిన్ అవుతాడు. అక్కడ టీచర్ ఒక రోజు ఏం చేస్తాడంటే పిల్లలందరికీ కూడా హోంవర్క్ ఇస్తాడు. మరుసటి రోజు ట్యూషన్ సెంటర్ కి రాగానే పిల్లలందరినీ కూడా హోంవర్క్ అడుగుతాడు. అయితే రాము చాలా భయపడుతుంటాడు, ఎందుకంటే రాము హోంవర్క్ చేయలేదు. ఇక రాము వంతు రానే వచ్చేసింది ఫైనల్లీ. అప్పుడు టీచర్ పిలుస్తాడు రాముని. రాము, నీ హోంవర్క్ తీసుకున్నా, నువ్వు హోంవర్క్ చేసావా లేదా, నీ హోంవర్క్ నాకు ఇక్కడ కనిపించట్లేదని రాముని అడుగుతాడు. అప్పుడు రాము ఏడుస్తూ బాధపడుతూ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను హోంవర్క్ చేయలేదు సార్, ప్లీజ్ సార్ నాకు పనిష్మెంట్ ఇవ్వకండి సార్, నన్ను కొట్టకండి సార్ అని బాధపడుతూ అంటాడు. అప్పుడు టీచర్, ఏ నాన్న ఎందుకు నువ్వు హోంవర్క్ చేయలేదు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాము, సార్ నేను ఎంత చదివినా కూడా అస్సలు నా మైండ్కి ఎక్కడం లేదు సార్, నాకు అస్సలు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ రావడం లేదు సార్, నేను బుక్స్ దగ్గర కూర్చొని చదువుదామని అనుకున్నా కూడా నిద్ర వస్తుంది కానీ అస్సలు ఇంట్రెస్ట్ రావడం లేదు సార్, ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పైన అండ్ యూట్యూబ్ లో షార్ట్స్ పైన మొబైల్స్ లో ఆడేటువంటి గేమ్స్ లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది నాకు చదువు పైన అస్సలు రావట్లేదు సార్, చిన్న చిన్న వాటికే డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను సార్, అస్సలు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్, ఎందుకు చదువుతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది సార్, ప్లీజ్ సార్ నాకు హెల్ప్ చేయండి సార్, నాకు ఏదో ఒకటి చేసి నాకు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పండి సార్, నన్ను కొట్టకండి సార్ అని రాము టీచర్ తో అంటాడు. అప్పుడు టీచర్ నవ్వుతూ, ఏడవకు నాన్న, నీ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ చెప్తాను, కానీ నాదొక షరతు, నేను నీకు ఒక పని చెప్తాను, ఆ పని గనక నువ్వు చేసుకొని వస్తే తప్పకుండా నేను నీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తాను అంటాడు. అప్పుడు రాము సంతోషంతో, సార్ చెప్పండి సార్, మీరు ఏ పని చెప్పినా చేసుకుని వస్తా సార్, కానీ నా ప్రాబ్లం కి మాత్రం సొల్యూషన్ చెప్పండి అంటాడు. అప్పుడు టీచర్ ఏమంటాడంటే, నెక్స్ట్ 7 days పాటు నువ్వు ట్యూషన్ కి రాకు, నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు డైలీ, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి నీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, వీటన్నింటిని కూడా ఒక పేజీ పైన రాసుకొని రా, 7 days తర్వాత నువ్వు మళ్ళీ ట్యూషన్ కి రా, అప్పుడు నేను నీ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తా అంటాడు. అప్పుడు రాము సంతోషంగా, సరే సార్ నేను ఇంటికి వెళ్ళి ఇవన్నీ రాసుకొని వస్తాను సార్ అని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. కానీ ఏం జరిగిందో తెలీదు, 2 రోజుల తర్వాత టీచర్ వాళ్ళ ఇంటి ముందు పేపర్ వేస్తూ ఒక పేపర్ బాయ్ లాగా రాము టీచర్ కి కనిపిస్తాడు. అప్పుడు టీచర్ ఆశ్చర్యపోయి, ఏంటి రాము నువ్విలా పేపర్ వేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాము ఏడుస్తూ కన్నీళ్లు తెచ్చుకుంటూ, సార్ నిజంగా థ్యాంక్ యూ సార్, మీరు గనక నాకు ఈ వర్క్ ఇచ్చుండకపోతే మా అమ్మ నాన్న నా కోసం ఎంతలా కష్టపడుతున్నారు అన్న విషయం నాకు ఇప్పటికీ తెలిసి ఉండేది కాదు సార్, బహుశా ఎప్పటికీ తెలుసుకొని ఉండకపోయేవాడిని కావచ్చు, మీరు చెప్పిన వర్క్ నేను చేశాను సార్, ఈ పేపర్ పైన మీరు చెప్పిన వర్క్ అంతా నేను రాసుకొని వచ్చాను సార్, దయచేసి చదవండి సార్ అని ఆ పేపర్ టీచర్ కి రాము ఇస్తాడు. అప్పుడు టీచర్ రాము ఇచ్చినటువంటి ఆ పేపర్ ని చదవడం స్టార్ట్ చేస్తాడు. సార్ మా నాన్న రోజుకు 12 గంటలు ఈ బురదలో ఈ ఎండలో మా కోసం పని చేస్తాడు సార్, ఆ బురదలో పని చేయడం వల్ల మా నాన్న కాళ్ళన్నీ పగిలిపోయి ఉన్నాయి సార్, బొబ్బలెక్కున్నాయి, నేను ఏ రోజు గమనించలేదు సార్, మా నాన్న 2 సంవత్సరాల నుంచి ఒకే జత చెప్పులు వాడుతున్నాడు సార్, కానీ నాకు మాత్రం 4 జతల చెప్పులు కొనిచ్చాడు, 2 జతల షూలు కొనిచ్చాడు, నేను ఎప్పటికీ మా మమ్మీ డాడీని తిడుతూ ఉండేవాడిని సార్, నాకు కూడా మా ఫ్రెండ్స్ అందరిలాగా ఎందుకు గ్రాండ్ గా బర్త్డే పార్టీ చేయించవు అని, కానీ నాకు తెలియదు సార్, నన్ను చదివించడం కోసం వాళ్ళు దాచిపెట్టినటువంటి డబ్బంతా కూడా ఖర్చు చేసి అవి సరిపోకపోతే బయట నుంచి 3 లక్షల రూపాయల అప్పు చేసి మరి నన్ను చదివిస్తున్నారని, మా ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళినప్పటికీ కూడా నన్ను మాత్రం అప్పు చేసైనా కూడా ఈ కాన్వెంట్ లో చదివిస్తున్నాడన్న విషయం నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను సార్. మా అమ్మ సార్ ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూనే ఉంటుంది సార్, మార్నింగ్ మేము ఎవరము లేవకముందే నిద్రలేసి బౌల్స్ అన్ని క్లీన్ చేసి ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసేసి మా కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేసేసి నాన్నకి టిఫిన్ పెట్టి నాకు టిఫిన్ పెట్టి నన్ను స్కూల్ కి నాన్నని పనికి పంపించిన తర్వాత మేము తిన్నటువంటి బౌల్స్ అన్నిటిని క్లీన్ చేసేసి మా బట్టలన్నిటిని ఉతికేసి మళ్ళీ మేము ఈవినింగ్ రాగానే మా కోసం మళ్ళీ ఫుడ్ ని ప్రిపేర్ చేసేసి మేము మొత్తం తిన్న తర్వాత మిగిలింది మా అమ్మ తిని మళ్ళీ తిన్న బౌల్స్ అన్ని క్లీన్ చేసేసి ఎప్పుడో రాత్రికి పడుకుంటుంది సార్. మా అమ్మ మా కోసం ఇంత కష్టపడి ఏదో రిలాక్స్ కోసం టీవీ ముందరికి వచ్చి సీరియల్ చూద్దామంటే మా అమ్మ కనీసం రిమోట్ కూడా ఇచ్చేవాడిని కాదు సార్. అందుకే సార్ వాళ్ళు నా కోసం పడేటువంటి కష్టంలో అట్లీస్ట్ 1% అయినా వాళ్ళకి సాయంగా ఉందామని ఇలా పేపర్ వేయడం స్టార్ట్ చేశాను సార్. వాళ్ళకి ఇష్టం లేక
లేకపోయినా కూడా నేను ఈ పని చేస్తున్నాను సార్, కానీ నాకు తెలుసు సార్ ఇది సరిపోదు సార్. వాళ్ళు నా కోసం పడేటువంటి కష్టానికి నేను ఏదో ఒకటి పెద్దగా చేయాలి సార్. నేను ఏది చేసినా తప్పనే సార్, దయచేసి నేను ఏం చేయాలో చెప్పండి సార్, నాకు ఏదో ఒకటి చేయాలని కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని ఇలా రాము ఆ టీచర్తో అంటాడు. అప్పుడు టీచర్ రాముతో ఇలా అంటాడు, నాన్న ఇన్ని రోజులు నువ్వు చదువుకోపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నీకంటూ ఒక లక్ష్యం అనేది లేదు. లక్ష్యమే లేదు కాబట్టి దానికోసం నీ దగ్గర ఎలాంటి మోటివేషన్ కూడా లేదు. కానీ ఈ రోజు నీకంటూ ఒక మోటివేషన్ అనేది ఉంది. మీ తల్లిదండ్రుల కోసం ఏదో ఒకటి చేయాలి, జీవితంలో ఏదో ఒకటి గొప్పగా సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అన్న మోటివేషన్ నీ దగ్గర ఉంది. కానీ నీకంటూ ఒక లక్ష్యం అనేది లేదు. ఈ రోజు ఆ సమయం అనేటువంటిది వచ్చింది నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం. నీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే నీ మనసుకి నచ్చిందై ఉండాలి. అలాంటి లక్ష్యాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. నీ మనసుకి నచ్చిందై ఉండాలి. అంతేకాకుండా ఈ సమాజానికి, మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఉపయోగపడేది అయి ఉండాలి ఆ లక్ష్యం అనేది. అంతేకాని ఎవరో ఐఏఎస్ గోల్ పెట్టుకున్నారని, ఎవరో లాయర్ గోల్ పెట్టుకున్నారని, ఎవరో డాక్టర్ గోల్ పెట్టుకున్నారని, ఎవరో ఇంజనీర్ గోల్ పెట్టుకున్నారని నువ్వు కూడా అలాంటి గోల్స్ పెట్టుకోకూడదు. నీ లక్ష్యం నీ మనసుకి నచ్చిందైతేనే, నువ్వు ఎంచుకునేటువంటి ప్రొఫెషన్ నీకు నచ్చిందైతేనే దానికోసం నువ్వు ప్యాషన్ గా వర్క్ చేయగలుగుతావు. అందుకనే నీ మనసుకు నచ్చినటువంటి ఒక గోల్ ని నువ్వు పెట్టుకోవాలి. అండ్ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నీకంటూ ఒక గోల్ ఉంది, దానికోసం ఒక మోటివేషన్ ఉంటే ఇది మాత్రమే సరిపోదు నీ లక్ష్యాన్ని నువ్వు సాధించడానికి. ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం సాధించేటువంటి మార్గంలో ఎన్నో ఆటంకాలు అనేటువంటి వస్తాయి, ఎన్నో కష్టాలు అనేటువంటి వస్తాయి, ఎన్నో డిస్ట్రాక్షన్స్ అనేటువంటి వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అంటే ఖచ్చితంగా నీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఉండాలి, ఆత్మస్థైర్యం అనేటువంటి ఉండాలి. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి ధైర్యం నీకు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు. ఇంకో విషయం చెప్తున్నాను, గోల్ని పెట్టుకున్న తర్వాత మనం చూస్తూ ఉంటే పనులన్నీ జరిగిపోదు. ఖచ్చితంగా మన గోల్ కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధ్యమవుతాయి. మనం చూస్తూ ఉంటే మనం అనుకున్నటువంటి ఏ పనులు కూడా సాధ్యమవు, రోజులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకనే చూస్తూ ఉండకుండా నీ లక్ష్యం కోసం ఎప్పుడు నిరంతరంగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, దానికోసం కష్టపడుతూనే ఉండాలి. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే, ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేదే లేదురా, నవ్వే వాళ్ళు నివ్వరపోగా దిక్కులు జయించి సాగిపోర, మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా.